ఏంటి భయ్యో చైనాలో మొత్తం ఫేక్ మీటే అంట కదా, రంగులేసి అమ్మేస్తున్నారంట కదా, మరి మీరు ఇంట్లో కూడా అదే వండుకుంటారా ఏంటి? కొన్నిసార్లు అయితే ఎవర్రా మీరంతా అని చెప్పేసి అనాలనిపిస్తుంది. అవును భయ్యా, ఎక్కడో ఉండొచ్చు కానీ రోజు మనం ఫేక్ మీట్ తింటామా? 8 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మనం చైనాలో. మనం తినే ఫుడ్ ఏంటో కూడా తెలీదా? కొంప తీసి ఒకవేళ రంగులేసి అమ్మేస్తే మనం అదే తినేసి అబ్బాబ్బాబ్బా మీట్ బాగుందని చెప్పేసి అనుకుంటామా ఏంటి? చిన్నప్పటి నుంచి మనకి ముక్కలేందే ముద్ద దిగదు. అట్లాంటిది మనం తినే మీట్ ఫేక్ మీటా నిజం మీటా తెలుసుకోలేని పరిస్థితుల్లో అయితే మనం ఉండం కదా భయ్యా. ఇంకో క్వశ్చన్ నాకు ఏంటి అని చెప్పేసి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే ఫేక్ మీట్ తయారు చేస్తాననుకో, ఆ వీడియోలు గట్రా బయటకు వస్తాయి కదా, సినిమాలు తీసేటప్పుడే వీడియోలు తీనియరు, అట్లాంటిది ఫేక్ మీట్ తయారు చేసేటప్పుడు వీడియోలు ఎలా తీనిస్తారబ్బా? తీసి సోషల్ మీడియాలో పెట్టేసుకుని లైక్లు షేర్లు కొట్టేసుకుంటారా ఏంటి? ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుండొచ్చు, క్లారిటీ అయితే ఇస్తున్నాను. మేబీ ఆట వస్తువులు తయారు చేసేటప్పుడు మీట్ ఫేక్ మీట్ అలాంటి తయారు చేస్తారు ఆడుకోవడానికి. ఆ వీడియో చూసి మనలో ఏమో అది తినే వీడియో అని చెప్పేసి అనుకుని ప్రచారం చేసి వీడియో చేసి పెట్టేసి మంచి లైక్లు సబ్స్క్రైబర్లు వచ్చేస్తారన్నమాట. అన్నట్టు మర్చిపోయాను, మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి క్వశ్చన్ మీకు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అడిగేసేయండి.